ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తుంది వానికి స్తోత్రం. ఈ దీనుని మీ శిరచకు మరుగు చేసి ప్రభావ మీ మాటలు నా నోటిలో ఉంచి మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మీ వాక్యాన్ని గ్రహించే రీతిగా వారికి విషదపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు మీలో స్థిరంగా ఎదుగుతుండీ. లైవ్ వింటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీ వాక్యంతో నింపి ప్రతి బిడ్డను తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి నేను చెప్పే అంశం ఒక జాగ్రత్తగా గమనించండి. దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు ఎవరు? ఇది భూలోక రాజ్యం. ఏ మనిషి ఎంత వీగినా 70-80 ఏళ్ళే ఈ భూమి మీద ఉండేది. తర్వాత మనం బిస్తర్ కట్టుకొని తయారై వెళ్ళిపోవాల్సింది ఎక్కడ తెలుసా? పరలోకం ఉన్నది. ఆ లోకానికి పోయేటప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉందా? మీకు అర్హత ఉందా లేదా? ఒకసారి యోచించుకో. పరలోక రాజ్యం పోవాలంటే వారసులు ఎవరు? కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుంది? ఆ బైబిల్ చెప్పే వాక్యాన్ని మీరు బాగా గమనించండి. మీ హృదయంలో ఈ వాక్యాన్ని పోండి. ఇది భూలోక రాజ్యం. మరొకసారి చెప్తున్నా, ఇక్కడ మనం బ్రతికేది ఎంత పెద్ద మనిషి అయినా బైబిల్ చెప్పినటువంటి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. 70 లేదా 80 ఏళ్ళు, 80 ఏళ్ళ వరకు కళ్ళు కనబడాయి, పనులు ఊసిపోతాయి, కాళ్ళు నడవరాదు, ఒకరి సహాయం కావాలి, తర్వాత మనం పూడ్చిపెట్టబడాలి. ఏ మనిషి అయినా నేను ఇంకుంటా బ్రతుకుతా అనేది ఎవరికైనా గ్యారంటీ లేదు. కానీ శాశ్వతంగా పరలోక రాజ్యంలో ప్రభుత్వం మనం ఉంటాం. కాబట్టి అక్కడికి పోతాం. కాబట్టి అక్కడికి పోవడానికి అర్హత మీకు ఉన్నదా లేదా ఇప్పుడే చూసుకోవాలి. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, అమెరికాకు వెళ్ళాలంటే పాస్పోర్ట్, వీసా అవన్నీ కరెక్ట్ ఉంటే పంపుతారు. విదేశాలకు వెళ్ళాలంటే నీ ఫోటో, నీ యొక్క ఆధార్ కార్డు అన్ని వెరిఫికేషన్ చేసి అక్కడికి పంపుతారు. నీవు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సిద్ధపడాలి. ఎక్కడికి? పరలోకానికి. నువ్వు సిద్ధపడకపోతే ఖచ్చితంగా నరకం పోతారని వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. అప్పుడు యోహాను భక్తుడు అనేకులకు చెప్పిండు ఏమని? అయ్యా, మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉందని మనకు లూకా సువార్తలో చెప్తారు. చూడండి, యోహాను చెప్పిన మాటలు నేను చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతా. యోహాను ఏమని చెప్తాడు? 3వ అధ్యాయం 10వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి. జనులు అలాగైతే మరి పరలోక రాజ్యం పోవాలి అంటే మేమేం చేయాలని అడుగుతాను. చూడండి, యోహాను చెప్తాడు, అయ్యా మారుమనసు పొందండి, పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన రోజు వస్తుంది అన్నప్పుడు జనులు ఏమని అడుగుతాను? యోహాను, 2 అంగీలు గలవాడు ఏమి లేని వానికి ఇవ్వాలి. ఎవరైనా ఇస్తారా? మీకు ఎలిజిబిలిటీ ఉందా? మీకు పెన్షన్ రావాలంటే ఏదో చూస్తారు, చూసేస్తారు. వికలాంగులకైతే 50% వికలాంగత్వం ఉంటిస్తారు. కానీ నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే యోహాను ఏం చెప్తాడు? 2 అంగీలు గలవాడు ఏం లేని వానికి ఇవ్వాలి. అసలు ఎప్పుడన్నా ఇచ్చిన వాని బతుకులా? ఒక్కసారి నీకు ఎలిజిబిలిటీ ఎట్లొస్తుంది పరలోకం పోవాలంటే? ఈ లోకం 70 ఏళ్ళ యాత్రే, కానీ పరలోకంలో యుగాయుగంలో ఉంటాం దేవునితో. ఆ మర్మాన్ని తెలుసుకోవాలి. 2 అంగీలు గలవాడు ఏం లేని ఇచ్చేయమన్నాడు. మనకు 10 కోట్లు ఉంటాయి, ఒక్కటి ఇయ్యం. అంతా నాకే సచ్చేదాకా నాకే, సచ్చినాక ఒక్క డ్రెస్ తోటి వెళ్ళిపోతాం. అవునా కావా? అందుకే నేను మీకు చెప్తున్నా, ఎక్కడైనా మీరు దానం చేయడం నేర్చుకోండి. ఎక్కడైనా చేయండి. మీ పేరు మీద మీ అకౌంట్లో బ్లెస్సింగ్స్ పొందుకోండి. నేను చెప్పడం కాదు, యోహాను
ఆ జనులకు ఏమని చెప్తాడు, 2 అంగీలు గలవాడు లేని వానికి ఇవ్వండి. ఇంకా కంటిన్యూషన్ చేయండి. ఇంకా వేరే వాళ్ళు వచ్చిండ్రు. అరే పరలోక రాజ్యం నేను కూడా రావాలంటే యేసుప్రభు ఒక మాట చెప్పిండు, నమ్మి బ్యాప్టిజం పొందిన వాడే పరలోకానికి వస్తాడని చెప్పిండు కదా. సుంకర్లు వచ్చిండ్రు. సుంకర్లు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ట్యాక్స్ కలెక్టర్స్, పన్నులు వసూలు చేస్తారు చూడు, వాళ్ళని సుంకర్లు అంటారు. ఆ ట్యాక్స్ కలెక్టర్లు వచ్చి, అయ్యా ఇది 70 ఏళ్ళ యాత్రే కదా, మేము కూడా పరలోక రాజ్యం మాకు కావాలి అన్నప్పుడు సుంకర్లకు ఏమని చెప్తాడు, మంచిగా నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు చూడండి, నేను ఆఫీసులో ఉన్నా, ట్యాక్స్ మీద వచ్చి కడతాను, అమాయకులను ఎక్కువ తక్కువ తీసుకొని బాధ పెట్టొద్దు అని సుంకర్లకు యోహాన్ చెప్తాడు. అన్యాయం చేయొద్దు, అన్యాయం చేత సంపాదించుకోవద్దు అని సుంకర్లకు చెప్తుండు. ఫస్ట్ జనులు వచ్చిండు. జనులు వచ్చి ఏమని అడిగిండు, అయ్యా మాకు పరలోక రాజ్యం కావాలంటే మేమేం చేయాలన్నప్పుడు 2 అంగీలు గలవాడు లేని వానికి ఇమ్మన్నాడు. అయితే సుంకర్లు వచ్చిండు. మరి మేమేం చేయాలంటే మీరు ట్యాక్స్ ఎక్కువ వేసి, చాలా మంది నిన్న మొన్న లైవ్ లో కూడా చూసినాం మనం, ఇంత ట్యాక్స్ కి కోర్టు పెట్టి ఎంతో ఆగం చేసే జనాలను ఆగం చేసే ఆఫీసర్లు కూడా ఉన్నారు. నేను దేవుని బిడ్డారా నేను మీకు చెప్తున్నా, నీతిగా ప్రకటన నేర్చుకోవాలి. ఈ 70 ఏళ్లలో మనకు ఎలిజిబిలిటీ కావాలి పరలోక రాజ్యానికంటే. చక్కగా పరలోక రాజ్యం మీరు వెళ్ళాలంటే ఆ సుంకర్లో చెప్తాను, మీరు ఎక్కువ సుంకం వేయొద్దు, ఎక్కువ ట్యాక్సీలు వేయొద్దు, లేని దానికంటే ఎక్కువ రాసి ప్రజలను బాధ పెట్టొద్దు, అట్లా చేయండి అని చెప్తాను. అదే 3:14లో కూడా చూడండి, సైనికులకు పోలీస్ ఆఫీసర్లు కూడా వచ్చిండ్రు. అయ్యా మేము బ్యాప్టిజం పొందాలి, ఇది 70 ఏళ్ళ యాత్రే కదా, మరి మేము పరలోకం పోవాలంటే మేము ఏం చేయాలంటే సైనికులకు యోహాన్ ఏం చెప్తాడో చూడు. చూడండి, పోలీస్ ఆఫీసర్లకు సైనికులకు ఏమని చెప్తాడు, మీ జీతాలతో మీరు తృప్తిగా ఉండండి, అధికారం ఉన్నదని చెప్పి నేను ఇది పెడతాను బెదిరించి డబ్బులు తీసుకోకండి అని యోహాను ముక్కుసూటిగా చెప్తాడు. నేను మీకు చెప్తున్నా, అక్కడ పరలోకం పోవాలంటే వీళ్ళకి ఎలిజిబిలిటీ చెప్తాడు. తగినంత గవర్నమెంట్ ఇచ్చే జీతాలతో తృప్తి పడండి. ఎంతమంది ఆఫీసర్లు లంచం తీసుకుంటారు, కొంతమంది నిజాయితీ పనులు కూడా ఉంటారు ఆఫీసర్లలో, కొంతమంది లంచగొడులు ఉంటారు. ఇయ్యంటే ఫైల్ కాదు. నేను ప్రభు వాక్యం బట్టి చెప్తున్న వాళ్ళు పరలోకానికే పోరు, లంచం తీసుకుంటాడు. అది దేవుని దృష్టిలో కూడా మహా తప్పు. కరెక్ట్ యథార్థంగా చెప్పు, యథార్థంగా పనిచేయి. తన పనిలో నిపుణత గలవాణిని చూసివా, వాడు అల్పులేదు కాదు, రాజులు ఎద్దరు నిల్చును. యథార్థంగా ఉంటే ఎక్కడైనా ఉంటాం. తప్పు చేసినప్పుడు మన ఫేస్ లో కళ తప్పిపోతుంది. ఇక్కడ అందరూ జనులు వచ్చింది, అయ్యా నేను కూడా పరలోక రాజ్యంలో రావాలి, అక్కడ ఉండాలి, నేను వారసుని కావాలి అంటే ఏమని చెప్తుండు యోహాను, 2 అంగీలుంటే ఒకటి లేనికి ఇచ్చే అన్నాడు. ఎవరన్నా ఇట్లా ఎలిజిబిలిటీ సంపాదించుకున్నామా, అర్హతలు సాధిస్తున్నామా? పరలోక రాజ్యాన్ని గాలంటే ఉత్తరం ఊరుకొస్తుందా, గుడికొస్తుందా, సందాలిస్తుందా, ప్రార్థన చేస్తుందా? నేను మీకు చెప్తున్నా, వాక్యం చెప్తుంది, నేను మీకు అదే చెప్తున్నా. మీకు పరలోక రాజ్యానికి మీరు వారసులు కావాలంటే లేని వానికి సహాయం చేయి. నీ యొక్క పగవాడు ఆకలి ఉంటే వానికి ఆహారం పెట్టు, దప్పి ఉంటే నీళ్ళు పోయి, అది దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ క్రైస్తవులు అట్లా చేస్తున్నా, ప్రార్థనకు వచ్చి తెచ్చుకొచ్చే వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు? 1% ఉంటారొచ్చు. కాబట్టి మీరు దయచేసి యోహాను చెప్పిన మాటలను నేను మీకు చెప్తున్నా,
సైనికులను పిలిచి మీ జీతాలతోటే తృప్తి పొందండి, కానీ అన్యాయంగా కేసులు వేయకండి, అన్యాయంగా బెదిరించి తీసుకోకండి అని చెప్తుంది. కానీ అధికారం మాదని చెప్పి విచ్చలవిడి ఈ లోకంలో సంపాదించుకున్నా సచ్చిన రోజు నువ్వేం పట్టుకోపోలేవు. ఏదో తెలుసా, మంచి చెడు రెండే వస్తాయి నీతోటి. దేవుని బిడ్డారా, పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఇంకే ఎలా వ్రాయబడ్డదో మీరు ఒకసారి చూడండి. ఒకటొక బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, మనం కూడా అలా ఫాలో కావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? మీరు అమెరికాకు పోవాలంటే వీసా పాస్పోర్ట్ లేని వాడు పోనిస్తాడా? ఈ దేశంలో కొనియాడు, కానీ పరలోకం పోవాలంటే అన్యాయం చేస్తే అస్సలే పోరు. నేను మీకు చెప్తున్నా, నేను చెప్పడం కాదు, బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కారు. దేవుని రాజ్యం చాలా నీతిగా, భక్తిగా, విశ్వాసంగా పవిత్రులకే అది స్థానం. దేవుని బిడ్డారా, ఈ లోకంలో నేను మీకు చెప్తున్నా, అన్యాయం చేసుకుంటూ, మోసం చేసుకుంటూ, దగా చేసుకుంటూ, తప్పుడు పనులు చేసుకుంటూ నాకు కూడా వస్తుంది, నేను గుడికి పోతా వారం అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నువ్వు అర్హత లేదు నీకు. గుడికి వచ్చినంత మాత్రంగా నీకు లేదు. మళ్ళీ చదవచ్చినాం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇది 70 ఏళ్ల యాత్రే, ఈ భూలోక రాజ్యం ఇది. కానీ పరలోక రాజ్యంలో యుగాయుగములు ప్రభుత్వం ఉంటాం. అక్కడ ఆకలైనను, దప్పికైనను, కన్నీరైనను, కష్టమైనను ఉండని దేశం అది, పరలోక దేశం. అక్కడికి మీరు రావాలి, నేను వెళ్ళాలి అంటే మంచిగా ఉండాలి, అన్యాయం చేయదు. వాడు అమాయకుడు, వాడిని మోసం చేసి వాడిని నేను లాక్కుందాం, ఇంత భూమి కలుపుకుందాం, లేదా ఏం చేస్తాడు, మాకు బలం ఉన్నది, ధనం ఉన్నది, మా వంశం పెద్దది, మేము ఏదంటే జరుగుతుంది అని చెప్పి పేదోని చూసి మనం ఆక్రమించుకుంటే దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ కొద్ది కాలం 2-3 years హ్యాపీగా ఉండొచ్చు, కానీ తర్వాత అక్కడ చూస్తాడు, బిడ్డ నీకు 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, 30 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, నువ్వు చేసిన పని ఏంది, నువ్వు ఎలిజిబిలిటీ ఉన్నావా, అర్హత ఉన్నదా నీకు, వారసులైన పరలోక రాజ్యానికి రావడానికి అని లెక్క చూసినప్పుడు అక్కడ ఏం చెప్తుంది ఇప్పటి వాక్యం? మీరు మళ్ళీ చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. నేను మీకు దయచేసి చెప్తున్నా, గుడికి వచ్చి మనం ఎవరైనా అన్యాయం చేయదు, నీతిగుందాం, బ్రతికినంత కాలం భక్తిగుందాం. వాడు మనల్ని అన్యాయం చేస్తే దేవునికి అప్ప చెప్తాం. గమనించండి, ఎవడైతే మిమ్మల్ని ఇచ్చిండో దేవునికి అప్ప చెప్పండి, ఎవడైతే మీ సొత్తు తీసుకున్నాడో వాని గురించి దేవునికి చెప్పండి. వాడేం పొడుగుగాడు. నేను మీకు చెప్తున్నా కదా, అన్యాయం చేసి తీసుకున్నది ఏది కూడా మనకు దీవెనకరంగా ఉండద్దు. దేవుని బిడ్డలారా, మనం కష్టపడి సంపాదించుకున్నదే మనకు దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఇంకా కొద్దిగా కంటిన్యూషన్ చదువులే కింద. మోసపోవద్దు, బయట చెప్తుంది, మోసపోకండి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి ధనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యానికి వారసు కారు. నువ్వు ఆ గుంపులు నమ్మ చూసుకో. ఇక టెస్టర్ పెడితే తెలుస్తుంది. ఇప్పుడు కరెంట్ ఉందా లేదా టెస్టర్ పెడితే మనకు తెలుస్తుంది. దొంగన, వ్యభిచారణ, తాగుబోతున్నా, అబద్ధికున్నా, జారున్నా, దోచుకుని వాడినా, దూషించేవాడినా మీది మీకే తెలవాలి. ఇలాంటి వారి గుడికి వచ్చిన పరలోకానికి బోరు.
నేను కాదు చెప్పేది, బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మారు మనసు లేకపోతే నువ్వెందుకు? గుడికి వచ్చినప్పుడు గుణం మారాలి, మనసు మారాలి, బతుకు మారాలి, ప్రవర్తన మారాలి. అప్పుడు దేవుని తెలుసుకుంటాం. మళ్ళా వచ్చిన చదువురవి ఎవరెవరు వారసులు గారు పరలోకానికి వారసులు గారు. మోసపోవద్దు, దయచేసి మీరు మోసపోవద్దు. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను. చూడండి, త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. మీరు దేవుని రాజ్యానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. ప్రభు అక్కడ నీ పేరు తీసేస్తాడు. బిడ్డ, ఈ లోకంలో ఉన్నాడు, బొమ్మ పూజ చేసినావు పో, తాగుబోతుమైనావు పో, వ్యభిచారం చేసినావు పో అంటాడు. నేనంటే గుడికి రా. నేనెందుకంట? వాని క్రియలు చొప్పున ఇచ్చే జీతం ఆయన. నేను మీకు ఒక్కటే బోధిస్తున్నా, అందులో ఉన్నాయి మీకు చూపించి చెప్తున్నా. నమ్మండి. ఆ యోహాన్ దగ్గరికి వచ్చి అనేకులు జనులు వచ్చిండ్రు. అయ్యా, మేము కూడా ఏం చేయాలంటే 2 అంగీలు గలవాడు లేనివానికి ఇవ్వమన్నాడు. ఇంకా అయ్యా మేమేం చేయాలని, సుంకర్లు వస్తే ఎక్కువ ట్యాక్స్ వేసి పన్నులు ఎక్కువ తీసుకోవద్దని చెప్పిండు. ఇంకా సైనికులు వచ్చిండ్రు, పోలీస్ ఆఫీసర్లు వచ్చిండ్రు. అయ్యా మేమేం చేయాలి అంటే, మీకు ఇచ్చే జీతాలతో మీరు సరిపడాలి అని చెప్పిండు. నేను ఇప్పుడు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. విగ్రహారాధికులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, జారులు, దోచుకుని వారు, దూషించేవారు దేవుని రాజ్యానికి నాకు పరలోకం నేను గుడికి పోతానంటే రాదు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఆ వచనాలల్లా నువ్వు ఎట్లున్నావో చూసుకో. తాగుబోతుల గుంపులు ఉంటే రాదు, నువ్వు ఎలిజిబిలిటీ కాదు. ఇప్పుడు పింఛన్ ఎవరికి ఇస్తాడు? మన ముఖ్యమంత్రి 58 దాటిన వాళ్ళకి ఇస్తాను, లేదా ముసలిళ్ళకి ఇస్తాను, విధవరాళ్ళకి ఇస్తాను. విధవరాలు గానోళ్ళకి ఇస్తే ఒప్పుకుంటారా? ముసలి గానోళ్ళకి వస్తే ఒప్పుకుంటారా? దేవుడు ఒప్పుకుంటాడా? అరే నువ్వు నా దగ్గరకు వచ్చి పరలోకం కావాలంటే బిడ్డ, నువ్వు తాగుబోతువు, వ్యభిచారివి, దొంగవు, మారు మనసు పొందలేదు. ఇప్పుడు నీకు 70 ఏళ్ళ యాత్ర ఉన్నది. ఇప్పుడు నువ్వు సరి చేసుకునే టైం. ఇప్పుడు కడిగి వేసుకోవాలి. ఈ నల్లని మురికి ఏదైనా తెల్లగా తీసుకొని ఇప్పటి నుంచైనా భక్తి ఉండాలి. నేను మీకు ఒకటి చెప్తా, దొంగలకు కూడా దేవుని రాజ్యంలో స్థానం ఉన్నదా? లేదు. దొంగలైనను, వ్యభిచారులైనను, తాగుబోతులైనను దేవుని రాజ్యానికి వారసులు కారు. కానీ ఒక్కటి గుర్తు చేస్తాను మీకు, యేసు ప్రభు శిలువ పొంది అటొక దొంగ ఇటొక దొంగ ఉంటాడు. అప్పుడు కుడివైపున ఉన్న దొంగ, దేవుడా నన్ను క్షమించు, నాకు టైం లేదు, ఈ శిలువ మీద నుండైనా నేను బతిమలాడుతున్నా, నాకు నీ రాజ్యంలో నాకు అవకాశం ఇయ్యి అంటే నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని చెప్పి అతనికి ఇచ్చింది. ఇప్పుడు నీకు టైం ఉన్నది కదా, నువ్వు రోజు ప్రార్థన చేసుకొని నీ పాపం మరకలను యేసు నామంలో కడిగి వేసుకుంటే రక్షణలోకి రావా? బ్యాప్టిజం పొందినాక తప్పు చేయకండి. యేసు ప్రభువును దేవుడని తెలుసుకున్నాక పరలోక రాజ్యం కావాలంటే పరిశుద్ధంగా బతకండి. లంచాన్ని అసహించుకోండి, పాపాన్ని అసహించుకోండి, అక్రమాన్ని అసహించుకోండి. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, దేవుని రాజ్యానికి మీరు ఎలిజిబిలిటీ మీకుందా, అర్హత మీకుందా? దేవుని రాజ్యానికి వారసులు కారని లేదు చెప్తుంది. నువ్వు పాస్టర్ అయితేంది, విశ్వాసులు అయితేంది, బాగా ప్రార్థన చేసేటప్పుడు అయితేంది, ఏ ఒక్కటి నిన్ను అంటుకున్నా ఎలిజిబిలిటీ లేదు నీకు. అరే వారం గుడికి పోయి నేనే బోధిస్తా, నాకు లేదంటే ఎట్లా? యేసుప్రభు ఏం చెప్పింది తెలుసా? అయ్యా మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, బాగా ప్రార్థన చేసినాం, మేము బాగా చేసినామంటే యేసుప్రభు ఒక మాట అంటాడు, అక్రమం చేయ వాళ్ళారా మీరు నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అని యేసుప్రభే చెప్పిండు. నువ్వు దయ్యాలను వెళ్ళగొడుతుంది, రోగులను బాగా పెట్టింది. ఎందుకు? నువ్వు 99 చేసి ఒక్కటి తప్పు చేసిన తప్పే కదా.
ఎలిజిబిలిటీ లేదు, అర్హత లేదు. అందుకే పాస్టర్లు అంటే ప్రార్థన చేసి కనకాలు తీసుకుంటారా? ఉన్నదా బైబిల్లో? కరపత్రాలు కొట్టి పాంప్లెంట్ పెట్టి దశమ భాగం పంపమని అంటారా? ఉన్నదా బైబిల్లో? మీ మనసు నచ్చిన కొద్దీ మీరు నిశ్చయించుకున్నప్పుడు మీరు ఇచ్చుకోవాలని ఉన్నది. అంతేకాని మీరు ఇట్లదే అట్లదే బ్యాప్టిజం ఇచ్చి పైసలు తీసుకుంటారా? పెళ్లిళ్ళు చేస్తే బట్టలు పెట్టమంటారా? ఏంటండి ఇదంతా? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను బోధించేవారు చాలా మంది బయలుదేరేళ్ళు. అందరికి ఉంది ఆటాయిక ముందు. ఇప్పటికైనా నువ్వు ఆ కేటగిరీలో ఎందులో గుర్తు చేసుకో. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. నేను చెప్తే కాదు, బైబిల్లో నుంచే చెప్తా. ప్రకటన గ్రంథం 22:15 చూడండి తొందరగా. మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపడుతుందురు. చూడండి, అర్థమైందా? పరలోక రాజ్యం పోరు. వీళ్ళు ఎక్కడుంటారు? వెలుపడి ఉంటారు. పరలోకం మొదటి మెట్టు కూడా ఎక్కలేరు. ఇది 70 యాత్ర. ఇక్కడ ఇష్టమైనట్టు చేయి, ఆడు పాడు ఇష్టమైనట్టు చేయి. కానీ ఒకరోజు తీర్పు ఉంటుంది మనకు. ఇలా నీకు 70 ఆయుష్ ఇచ్చినప్పుడు దేవుడు ఎక్కాడు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మళ్ళీ చదువు గట్టిగా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరాంతకులు, విగ్రహ ఆరాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉంటారు. వింటారా? ఇప్పుడు ఈ కేటగిరీలో నువ్వు వస్తావా? నీ పేరుంటారా? నువ్వున్నావా? చూసుకో. ఉంటే మొదటిదంటే తాగుతురాని ఉన్నది. అందరి మీరు ఉంటే పరలోక రాజ్యం ఇక్కడ దొరుకుతుంది. ఇందులో వ్యభిచారులు, విగ్రహారాధికులు ఏమో ఇదికొచ్చి మళ్ళీ ఏదో విగ్రహాలను చేస్తారు. మనం ఒకసారి దేవుడు మీకు వివేచన జ్ఞానం ఇచ్చిండు. తినేటప్పుడు ఉప్పు ఉందా, కారం ఉందా మీకు తెలిసిపోతుంది. బాగా కారం ఉందా, మూడు చాలా కారం ఉందంట, ఇసం అయితే ఇసం ఉందా అది తెలిసింది. కానీ అది విగ్రహం అనేది మీకు తెలియలేదా? నేను చెప్పడం కాదు. విగ్రహారాధికులు అబద్ధమును జరిగించు ప్రతి వాడు వెలుపల ఉంటారు. పాస్టర్వే కావచ్చు, విశ్వాసే కావచ్చు. అబద్ధం అనేది నిన్ను అంటుకొని ఉంటే ఎలిజిబిలిటీ లేదు. నరాంతకులు చంపడం, ఒకరినొకడు చంపుకోవడం. నరాంతకులకు అసలు వెలుపట్నే ఉంటారు. మాంత్రికులు విద్య నేర్చుకుంటారు. ఆ విద్య నేర్చుకున్న మాంత్రికులు ఏం చేస్తారు? పనులు వచ్చిపోయినాక ఒకరిని మనం ఒకరి మీద విష ప్రయోగం చేసినాక ఏమవుతుంది? దేవుడు మన పక్షంగా ఉంటాడు. వాడు పరలోకం పెట్టి కూడా ఎక్కడు. మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు వీళ్ళందరికీ పరలోక రాజ్యం వస్తారా? ఒక్కవేళ మనం ఈ కేటగిరీలో ఇప్పుడు నేను చెప్పిన మాటలలో, నేను చెప్పిన వచనాలలో మీరు ఉంటే బయటకు రండి. యేసుప్రభు దేవుడు అని తెలుసుకోండి. రక్షణలోకి రండి. మీ జీవితం కడగబడాలి. మీరు ప్రభువులో బ్యాప్టిజం పొంది పరిశుద్ధులుగా మారిపోవాలి. అది నేను మీకు చెప్తున్నా. వింటున్నా దేవుని బిడ్డారా? పరలోకానికి వారసులు ఎవరు? పరలోక రాజ్యం గుడికి పోతే వస్తుంది అనుకుంటానులా. నువ్వు బయట చేసే కథలన్నీ చేసి లోపలికి వచ్చి హరిదానంగా ఊరుకోతారా? రాదు. అబద్ధం. అలా వాక్యానికి భిన్నంగా చూడమ్మా, వాక్యానికి భిన్నంగా ఏదైతే లేదో మనం బోధించినా అది అబద్ధం కాదా? అవునా కాదా? వాక్యానికి ఖచ్చితంగా వాక్యం ఉన్నట్టుగా చెప్పు. వాళ్ళు వినకపోతే యేసుప్రభువు అన్నట్టు తెలుసా? నీ కాలి తుమ్ము దులిపిరా అంటే. వాళ్ళు వినకపోని అది ఒక రోజు సాక్ష్యంగా మారిపోతుంది. కానీ లేది చెప్పి మాయావేశంగా దీర్ఘంగా ప్రార్థనలు పెట్టి డబ్బు సంపాదించుకొని కథలు చేసినామనుకో, అది అబద్ధమా కాదా? చూడండి, యేసుప్రభుతో ఉన్న యూదా
యేసుప్రభు సేవ చేస్తారని అనుకున్నారు జనాలు. కానీ యేసుప్రభుతో తిన్నాడు, తిరిగిండు, అన్ని చేసిండు, ఎంతో నీతులు చెప్పాడు. తర్వాత ఏం చేసిండు? ఆయనకు తెలియకుండానే అమ్ముతాడు. యేసుప్రభు తెలియకుండానే 12 మంది యూదా నేను ఆయన బట్టి ఇస్తా, నాకేమి ఇస్తారు? అరే ఈ జానడి పొట్ట కొరకు ఇన్నేషాలు ఎందుకు, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఒక్కరోజు అర్థం. దయచేసి రక్షణలోకి రండి, ప్రభుని తెలుసుకోండి. బైబిల్లో నీకు పరలోక రాజ్యం కావాలంటే, నువ్వు అర్హత సాధించాలంటే నువ్వేం చేయాలి? ప్రభుని నమ్ముకొని బ్యాప్టిజం పొంది స్థిరంగా ఉండాలి. నీకు అర్హత, దేవుని రాజ్యానికి వారసులు ఎవరు ఇప్పుడు అర్థమవుతుందా? అయిందా కాదా? చూడండి దేవుని బిడ్డారా, నీకు దేవుని రాజ్యం కావాలంటే మీరు మీ జీతాలతో ఉండండి. మీకు దేవుని రాజ్యం కావాలంటే యథార్థంగా బతకండి. కానీ వ్యభిచారులు, విగ్రహారాధికులు, తిట్టుబోతులు, తాగుబోతులు, చాలా దేవుడు చెప్పినాయి. అబద్ధమును ప్రేమించి ధరించే ప్రతివాడు వెలుపట ఉంటాడు. ఇక్కడ వెలుపడున్న ఒక మనిషిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలిషా భక్తుని దగ్గర గియాజీ ఉన్నాడు. గియాజీ ఉన్నత బాగానే ఉన్నాడు. ఆశ పుట్టినప్పుడు మరి అయ్యగారిని ఆడుకుంటే అయిపోవు కదా. అయ్యా మరి నేను తీసుకుంటాను నన్ను ఒక్క మాట చెప్తే అయిపోవు. ఆయన తెలియకుండా నీ దగ్గర తీసుకొచ్చుకున్నాడు. నేను చెప్తున్నాను, నేను యథార్థంగా చెప్తున్నా. ఇక్కడికి ప్రేయర్కి వచ్చినారు. కొంతమంది ఏం చేసిందంటే, కొంతమంది నంబర్లు తీసుకొని వాళ్ళు ఇళ్ళలో పోయి అన్నదోరిండి అని చెప్పిన కథలు కూడా ఉన్నాయి. నేను ఎవరినన్నా పంపను. దేవుని బిడ్డారా, నా పేరు చెప్తారే అన్న పంపిండని మీరు మంచిగానే క్రైస్తవులు కదా, దేవుని బిడ్డలు కదా, మంచిగా అరుచుకుంటారు. కానీ అట్లా మోసపోకండి. ఇక్కడ అబద్ధమును ప్రేమించి ధరించే ప్రతివాడు వెలుపల ఉంటారు. మనం కష్టపడి పని చేసుకొని ఆ పూటకి పూట తింటే నష్టమేంది? ఎలిషా భక్తులు ఏం చేసింది తెలుసా? 12 అరకలు కట్టుకొని వ్యవసాయం చేసుకొని బతికిండు. ఎలిషా దైవజనుడు. ఆయనకు మాట అంటే, ఆయన ఒక మాట అంటే అద్భుతం జరిగింది. నీ కుష్ఠరోగం తొలగిపోవాడే తొలిగిపోయింది. చిన్నవాడు అదే అంటే లేచింది, చనిపోయిన వాడు. అంత గొప్ప ఎలిషా ఏం చేసింది తెలుసా? పొలం పని చేసుకొని 12 అరకలు కట్టుకొని దున్ని బతికి సేవ చేసిండు. ఇవాళ కార్లు నీళ్లు హాయిగా ఆ సుఖానికి అలవాటు పడ్డప్పుడు మనం ఎట్లా? నేను మీకు ఒక్కడే చెప్తాను, దేవుని వాక్యానికి మనము విధేయులమై ఉండాలి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డలారా చూడండి. వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. యోసేపు చూడు, యోసేపు తన జీవితంలో నీతిమంతుడు. రాజు భార్య ఆయనను పాపం చేయాలని పురిగొల్పిన యోసేపు తప్పించుకున్నాడు. ఆయన మీద నింద కూడా మోపింది. నువ్వేమన్నా తీసుకొచ్చి ఇంట్లో పెడితే వీడి ఇట్లా చేస్తాడా అనగానే రాజు కోపం వచ్చి ఇమ్మీడియట్లీ జైలు వేసిండు. ఆ జైల్లో కూడా దేవుడా యథార్థమైతే ఒకరోజు కనబట్టేది కదా ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. ఆయన మంచిగా ఉన్నాడు. షార్ట్గా చెప్తున్నా, ఆ సెరసాల్లో 2 ఏళ్ళు గడిపిన తర్వాత రాజుకు ఒక కళ పడుతుంది. ఆ కళ భావం చెప్పేటోడు భూలోకంలో ఎక్కడ లేడు, యోసేపు తప్ప. యోసేపు ఆ కళను కళభావం చెప్పగానే యోసేపు ఆ ఫరో రాజు తన బిడ్డనిచ్చి వివాహం చేసిండు. నువ్వు నీతిగా ఉన్నప్పుడు ఇవాళ మనకు అవమానం, నిందలు రావచ్చు, కష్టం రావచ్చు. అయినా దేవుని కొరకు సహనంతో కనిపెట్టినప్పుడు ఒకరోజు ఉన్నత స్థాయిలో దేవుడు ఉంచుతాడు. కానీ పాపం చేసి, అక్రమం చేసి, మోసం చేసి, అబద్ధమాడి మనం సంపాదించుకుంటే మన ఎత్తుమూరుడు ఎక్కువ ఎప్పుడూ కాదు. వాక్యంలో మీరు ఉండి వాక్యానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త తీసుకోండి, 4వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి ఏం రాయబడ్డదో. మత్తయి సువార్త
3వ అధ్యాయం 2వ వచనం. పరలోక పరలోక రాజ్యము సమీపించినది. అమ్మా ఇది అయిపోయింది. మనం 70 ఏళ్ళలో ఆఫ్ అయిపోయినాయి. అయిందా? కొంతమంది పిల్లలకి ఇంకా తెలియదు. ఇంకా పాస్పోర్ట్ వీసా అన్ని సిద్ధం చేసుకోవాలా వద్దా? ఆ 70 ఏళ్ళ యాత్ర అయిపోతుంది. ఇంకా ముసలు అయితే ఇంకా సిద్ధపడాలి. ఇంకా నేను ఇట్లనే ఉంటా, చచ్చిపోతే నేను ఊరవుతాను కూర్చొస్తాననేది కాదు. నీకున్నది నువ్వు నీ 70 ఏళ్లలో నువ్వు చేసిన కథలేదో తీర్పు రోజు ఒకటి ఉంటుంది. అప్పుడు నీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ పోగు చేయబడతాం. అప్పుడు నువ్వు పరలోకానికి పోతావా నరకానికి పోతావా జడ్జిమెంట్ రోజు ఉంటుంది. అయితే నేను మీకు ఇప్పుడు చెప్తున్నా, ఏ రాజ్యం సమీపంగా ఉన్నది? పరలోక రాజ్యం సమీపంగా ఉంది. అమ్మా బయట ఉన్న తరులారా మీకు పరలోకం వస్తుందా? రాదా? బూతులైనను సరస్వతులైనను వ్యభిచారులైనను విగ్రహారాధికులైనను త్రాగుబోతులైనను దేవుని రాజ్యానికి వారసులు కారు. మాంత్రికులు అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వారు వెలుపల ఉంటారని బైబిల్ మనకు క్లియర్ చెప్తుంది. మనలో ఎవరైనా ఉంటే దయచేసి కట్టుకొని దేవుని బిడ్డగా మారండి, పరిశుద్ధులుగా మారండి. ఈ 70 ఏళ్ళు అయిపోతుంది. ఇక యుగాయుగములు ప్రభుత్వం కృపాభాగ్యం సంపాదించుకోండి. కాబట్టి నేను ఒకటి మీకు చెప్తాను. మత్తయి సువార్తలకు రండి, 25వ అధ్యాయం 25వ అధ్యాయము 35 షార్ట్ చెప్పేస్తున్నా. తన మహిమతో మనుష్య కుమారుడు ఈ లోకానికి వస్తాడు. బైబిల్లో రాయబడ్డది. తన మహిమతో మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు చూడండి, అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అయ్యా ఆగు, నేను మీకు ఒకటి చెప్తాను. నువ్వు ఏ క్యాస్ట్ అన్నాగా మనం పెట్టుకున్నాం క్యాస్ట్లు బయటిగా పడ్డాకనే మనది ఈ కులం ఆ కులం అని తెలిసిపోయింది. పుట్టినప్పుడు ఏ కులం? ఈ లోకంలో ఇక్కడున్న ఈ కులాలు, మనమంతా మానవులం. అవునా? దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తన మహిమతో వచ్చినప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అప్పుడు పోగు చేయబడ్డప్పుడు దేవుడు అడుగుతాడు. మీకు షార్ట్గా చెప్తున్నా, ఎడమ వైపునున్న వారిని మేకలని, కుడి వైపునున్న వారిని గొర్రెలని 2 గ్రూప్ చేస్తాడు. 2 గుంపులు చేసినప్పుడు కుడివైపునున్న వారిని ఎడమ వైపు వారిని దేవుడు లెక్క అడుగుతాడు. చూస్తాడు. లెక్క చూసినప్పుడు అయ్యా ఏమని చూస్తాడో చూడండి, మీకు అర్థమవుతుంది. 35 నుంచి మేము ఆకలి కొంటిమి, మాకు భోజనం పెడుతుంది, నాకు దాహం ఇస్తుంది, పరదర్శన ఏంటివి నన్ను చేర్చుకుంటుంది, దిగంబరణ ఏంటివి నాకు బట్టలు ఇచ్చుతుంది, రోజున ఇంటిని నన్ను చూడవచ్చు, చెరసాలలో ఉంటుంది నా ఎద్దకు వచ్చిందని చెప్పాను. అందుకు నీతి మంత్రులు ప్రభువా ఎప్పుడు చూడండి, నీతి మంత్రులు చేసే పనులు ఏంటంటే ఒక రోగిని ఎట్లున్నా ఇప్పుడు మనం ఏం పెట్టకపోయినా బ్రదర్ ఆరోగ్యం ఎట్లున్నదంటే చాలా కూల్ అవుతుంది. అన్న బాగున్నా అన్న అంటారు. ఆ నీతి మంత్రులు ఇంకేం చేస్తారు? ఆకలి ఉన్నప్పుడు ఇంకా పొరుగువానికి ఆహారం ఇస్తారు, దప్పుకున్నప్పుడు కొన్ని నీళ్ళు పోస్తారు. అసలు మన జీవితంలో ఎప్పుడన్నా అలా జరిగినామా, చేసినామా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు నీతిమంతులై దేవుని రాజ్యానికి రావాలంటే ఒక దిగంబరికి బట్టలు ఇచ్చినామా, ఒక రోగిని నేర్చుకున్నామా, ఆకలి నుండి పిలికాడు అన్నం పెట్టినామా? అసలు నీతిమంతుల గుంపులో ఉండగలవా? పరలోక రాజ్యం పెట్టెక్కగలవా? ఒకసారి యోచించుకో. కంటిన్యూషన్ చేయండి. చూసి ఆహారం ఇస్తుంది. చదువు తొందరగా, నువ్వు అంతా స్లోగా చదివితే ఎట్లా? చూడండి, ఇంకో ఎడం వైపున ఉన్న వాటిని చూసి చెప్తాడు. ఏమని చెప్తాడు? అందుకు నీతిమంతులు ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి
ఆహారం ఇచ్చితివి. నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి. చూడండి, నీతిమంతులు చేసిన మేలు మర్చిపోయిండు. ఆకలి కొనకి ఇచ్చి ఆహారం పెట్టి మర్చిపోయిండు. కానీ దేవుడు లెక్క చేసినప్పుడు ఏం చెప్తాడు? అయ్యా ప్రభా, నువ్వు ఎప్పుడు ఆకలి ఉన్నావు, ఎప్పుడు వాళ్ళకి మేము ఏమి ఇచ్చినాం మాకు తెలియదు అని చెప్తాడు. ఒక అల్పునికి చేస్తే నాకు చేసినట్టు అని దేవుడు చెప్తాడు. దేవుని బిడ్డారా, మన బ్రతుకులో ఒక పేదనికి ఆహారం పెట్టాలి, ఆకలి కొనడానికి ఆహారం పెట్టాలి, వస్త్రానికి ఒక బట్టి ఇవ్వాలి. అట్లా చేసినప్పుడు మన పేరు మీద దేవుని గ్రంథంలో లిఖితమైపోతుంది. అప్పుడు దేవుని రాజ్యానికి వారసులుగా పోయినప్పుడు నీ పేరు చూసినప్పుడు, బిడ్డ భూమి మీద 70 ఏళ్ళ ఆయుష్లో నువ్వు మంచి పని చేసినావని దేవుడు నీకు వారసునిగా ప్రభుతో ఉండే భాగ్యం ఇస్తాడు. ఈ మర్మాన్ని తెలుసుకోవాలి. కానీ గలీజ్ గుంపులో ఉండదు, తాగుబోతుల గుంపులో ఉండదు, వ్యభిచారుల గుంపులో ఉండదు, దొంగల గుంపులో ఉండదు, చిట్టుబోతుల గుంపులో ఉండదు, ఇంకా అబద్ధమును ప్రేమించి దండించే ఏ గుంపులో ఉండదు. మాంత్రికుల్లాగా ఉంటే మనసు మార్చుకోండి, పరిశుద్ధులుగా బ్రతకండి. మంత్రాలు చేసుకుంటూ ఒక కుటుంబాన్ని ఏడిపించుడు, వాళ్ళని ఏడిపించుడు, ఈ చెడ్డ పనులన్నీ మానుకోండి. నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడ్డది. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? వెలుపల పరలోకానికి లోపలికి రారు, వెలుపల ఉంటారు. ఇంకా అక్కడ ఏముంటుంది తెలుసా? ఏడుపు, పనులు కొరుకుతాయి, మంటల్లో యుగాయుగులు దివారాత్రులు కాలుతారు. అలాంటి స్థితికి పోకండి. మీరు పరలోకానికి వారసులు కావాలంటే బ్యాప్టిజం ఉంది, పాపక్షమాపణ నిమిత్తము ఆ సైనికులు వచ్చింది చూడు. అయ్యా మేము ఎక్కడ కావాలి, మేము ఏం చేయాలంటే మీ జీతాలతో తృప్తి పొందండి అన్నారు. అయ్యా మేమేం చేయాలని అక్కడున్న సుంకర్లు అడిగితే, ట్యాక్స్ కలెక్టర్స్ అడిగితే, మీరు ఎవరి మీద ఎక్కువ సుంకం వేయొద్దు, ట్యాక్స్ వేయొద్దు, మీకు వచ్చి యథార్థంగా రాయండి అని చెప్పాడు. జనులు మేమేం చేయాలంటే ఏమన్నారు? జనులు ఒక అంగి ఉంటే, రెండుంటే ఒకటి పేదలకు ఇచ్చేయి, మంచిగా ఉండండి అని చెప్పిండు. అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వారసులనే వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, నేను ఏ గుంపులు ఉన్నారో చూసుకోండి. దేవుడు ఈ వాక్య భాగంలో మీ ఇంటిలో దీవించును గాక. ఆమె ప్రార్థించుకున్నాం. జీవం గల దేవా మీకు స్తోత్రం. ఏ గుంపులను తండ్రి రాజ్యానికి మేము వారసులం అవునట్లు మమ్మల్ని దీవించండి తండ్రి. మా యందు ఏదైనా అసహ్యమైన కార్యం ఉంటే, చెడు ఉంటే తీసివేసి నూతనపరిచి నీ రాజ్యానికి కూడి వచ్చిన బిడ్డలమైన మమ్మల్ని అందరినీ వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్క బిడ్డను ఈ చేతికి అప్పగిస్తున్నా. ఈ లోకం 70 ఏళ్ళ యాత్ర ప్రభా, తర్వాత ఒకరోజు మీ ఎందుకు రావాల్సింది తండ్రి. మేము మీ రాజ్యంలో పాల్గొవాల్సిన మోటకు మీతో ఉంటే భాగ్యం మేము సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రయాసపడి నీతిగా, భక్తిగా, విశ్వాసంగా నేను ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని, ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఏ బిడ్డలు బాధతో, ఏ బిడ్డలు కష్టాలతో, ఏ బిడ్డలు వేదంతో, ఏ బిడ్డలు రోగాలతో వచ్చారు ప్రభా, వారందరినీ పరామర్శించి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.